వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో పల్లి చట్నీ కరివేపాకుతో కర్రీ వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, పొంగల్ ఇలాంటివి చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా వేరుశనగలు ఇలా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయినగా మళ్ళీ ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. శనగిన్నెలో చల్లారాలండి. మేము శనగిన్నెలు అంటాము, పల్లీలు కూడా అంటామండి. పల్లీలు ఇలా చల్లారి పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో కరివేపాకు వేసుకోవాలండి. ఈ కరివేపాకు ఈ పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుతూ, పచ్చివాసన పోయిన తర్వాత చిటపట అయిన తర్వాత మనము ప్లేట్లోకి తీసేసుకోవాలి. పల్లి ప్లేట్లోకి తీసేసుకోవాలండి. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని పచ్చిమిర్చి మీకు కారం తగినంత వేసుకోవాలండి. నేను ఒక 4-5 వేసుకున్నాను. వేసుకుని ఇలా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మిక్సీ జార్లో ఇందాక వేయించుకున్న పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 4-5 వేసుకుంటే చాలండి. అలాగే వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. కొద్దిగా సాల్ట్ అయినా కల్లుప్పు అయినా వేసేసుకోండి. దీంతోపాటు చింతపండు వేసేసుకోవాలి. ఇలా చింతపండు వేసుకున్నాక కొద్దిగా నీళ్ళు పోసేసుకోండి. ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా తాలింపు వేసేసుకోవాలండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, బరకగా ఉంది కదండి. అప్పుడు టేస్ట్ ఇడ్లీకి, దోశ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పోపు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు వేసుకొని కరివేపాకు వేసుకొని తిరగబోత చేసుకోవడం అండి. మీరు కూడా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.